చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఇండియా కూటమిని ఓడించి విజేతగా అవతరించింది. 36 మంది సభ్యుల సభలో 19 ఓట్లతో బీజేపీ విజయం సాధించింది. కొత్త మేయర్గా బీజేపీ అభ్యర్థి హర్ప్రీత్ కౌర్ బబ్లా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రిసైడింగ్ పోల్ అధికారి ప్రకారం మొత్తం 36 ఓట్లు పోలయ్యాయి. బాబ్లాకు 19 ఓట్లు రాగా కాంగ్రెస్ బలపరిచిన ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి ప్రేమ్లతకు 17 ఓట్లు వచ్చాయి. ప్రతిపక్ష కూటమికి చెందిన 3 కౌన్సిలర్లు బీజేపీకి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేయడంతో బీజేపీ విజయాన్ని అందుకుంది. 19 మంది కౌన్సిలర్లు ఉన్న ఆప్ కాంగ్రెస్ కూటమికి ఈ ఫలితంతో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కూటమిలో ఎక్స్ అఫీషియో సభ్యుడు, పార్లమెంట్ సభ్యుడు మనీష్ తివారీ మద్దతు కూడా ఉండడంతో మెజారిటీ సంఖ్య 20కి చేరుతుందని భావించారు. అయితే 16 మంది కౌన్సిలర్లతో ఉన్న బీజేపీ వైపు 3 కౌన్సిలర్లు మొగ్గు చూపడంతో బీజేపీ మెజారిటీ మార్క్ 19కి చేరుకుంది. కాంగ్రెస్ కౌన్సిలర్ గురుబాక్స్ రావత్ పార్టీ మారి బీజేపీలో చేరారు. ఫిరాయింపులను అడ్డుకోవడానికి కూటమి తమ కౌన్సిలర్లను పంజాబ్లోని రోపర్ పట్టణంలోని హోటల్కు తరలించింది. అయినప్పటికీ 3 కౌన్సిలర్లు తమ పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేశారు. సుప్రీంకోర్టు నియమించిన పంజాబ్, హర్యానా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జయశ్రీ ఠాకూర్ పర్యవేక్షణలో ఈ ఎన్నికలు జరిగాయి. ప్రొసీడింగ్స్ మొత్తం కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఎన్నికలకు ముందు డిప్యూటీ కమిషనర్ నిశాంత్ యాదవ్ భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. మేయర్ ఎన్నికల ఖరారు కావడంతో డిప్యూటీ మేయర్ ఎంపికపై బీజేపీ దృష్టి సారించింది.